కనిగిరి నియోజకవర్గంలో కార్తీక పౌర్ణమి వేడుకలకు భారీ భక్తులు తరలి రావచ్చని భావించి ముందుగానే భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కనిగిరి సీఐ కాజవల్లి తెలిపారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు, డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ ఆదేశాల మేరకు ఆలయాలు, నదులు, చెరువుల వద్ద ప్రత్యేక పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు తప్పనిసరిగా పోలీసుల నిబంధనలు పాటించాలని సూచించారు. ఆలయ కమిటీలు క్యూ లైన్లను సక్రమంగా నిర్వహించి తోపులాటలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దీపాలు వెలిగించే సమయంలో అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కనిగిరి ప్రజలందరికీ ముందుగా కార్తీక మాసం మరియు రేపు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఫ్యామిలీసు, లేడీసు, పిల్లలు, వృద్ధులు అందరూ కూడా టెంపుల్స్కి వెళ్తుంటారండి. అదేవిధంగా పుణ్యస్నానం చేస్తూ ఉంటారు. ఈ యొక్క మొన్న వచ్చిన తుఫాన్ సందర్భంగా అన్ని చెరువులు, వాగులు అన్ని నిండి ఉన్నాయి కాబట్టి పుణ్యస్నానానికి వెళ్ళే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి పిల్లలు, వృద్ధుల పట్ల శ్రద్ధ వహించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. పక్కవారికి ఇబ్బంది లేకుండా దీపాలు వెలిగించే టైంలో జాగ్రత్త పాటించాలని చెప్పి, ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పట్ల శ్రద్ధ వహించాలని చెప్పి కోరుకుంటూ ఈ మాసం మొత్తం కూడా మీరందరూ హ్యాపీగా ఉన్నారనుకుంటూ థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ యొక్క సోమవారాలు, కార్తీక సోమవారాలు మరియు రేపు పౌర్ణమి రోజు కూడా భక్తులు అతి సంఖ్యలో టెంపుల్స్కి వస్తూ ఉంటారండి. కాబట్టి రద్దీ ఎక్కువగా ఉంటుంది. మేము కమిటీ హబ్బులు కూడా అది తెలియపరిచాము. మేము కూడా ప్రజెంట్లో ఉండి బందోబస్తు కూడా ప్లాన్ చేసుకున్నాము. భక్తులందరూ కూడా వాళ్ళు దర్శనం చేసుకునే విధంలో కంగారు పడకుండా, ఆతుర పడకుండా కొద్దిగా ఓపికతో ఉండి క్యూలను పాటించి వాళ్ళు ప్రాపర్గా నిదానంగా వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. హడావుడిబడి, ఆవేశపడి తొక్కిసాటి ఇట్లా తీసుకోకుండా పద్ధతిగా అందరూ కూడా సిస్టమేటిక్గా వెళ్ళేసి దర్శనం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.